హాయ్ క్రెడిట్ కార్డ్ లవర్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ యూట్యూబ్ ఛానల్. భయ్యా, మనం క్రెడిట్ కార్డ్ తీసుకునే ముందు జాగ్రత్తగా ఏ బ్యాంక్ నుంచి తీసుకుంటున్నాము, అలాగే దాని యొక్క ఫీచర్స్ ఏంటి అని చెప్పి చాలాసార్లు అయితే చూస్తాం కదా. మరి ఈ వీడియోలో అయితే మనం ఎస్ బ్యాంక్ యొక్క లేటెస్ట్గా వచ్చినటువంటి క్రెడిట్ కార్డ్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఎస్ బ్యాంక్ యొక్క రియో క్రెడిట్ కార్డ్, ఇది ఒక రూపే వేరియంట్ భయ్యా. ఇన్ఫ్యాక్ట్ ఇది ఒక కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్. రియో అప్లికేషన్తో మనకి వీళ్ళు టైఅప్ చేసుకుని ఎస్ బ్యాంక్ వాళ్ళు లేటెస్ట్గా లాంచ్ చేస్తారు. ఇక చెప్పాలంటే రీసెంట్‌గా యెస్ బ్యాంక్‌లో చాలా చేంజెస్ అయితే వస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు రీసెంట్‌గానే పాప్ క్లబ్ క్రెడిట్ కార్డ్‌ని తీసుకొచ్చారు. తర్వాత ఈ ఓల్డ్ క్రెడిట్ కార్డ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ చేంజ్ చేసుకొని కొత్త కార్డ్స్‌తో మనకు వీళ్ళు మార్కెట్‌లోకి రావడం జరిగింది. అలాగే ఎవరైతే వాళ్ళతో టైఅప్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారో వాళ్ళందరితోనూ వీళ్ళు కొత్త కొత్త కార్డ్స్‌ని లాంచ్ చేస్తున్నారు. మరి ఈ క్రెడిట్ కార్డ్ దేనికంటే ఎస్పెషల్లీ ఫర్ యూపీఐ లవర్స్. యూపీఐ పేమెంట్స్ మన డైలీ లైఫ్‌లో ఖచ్చితంగా ఒక పార్ట్ అయితే అయిపోయావయ్యా. సో వీటి కోసం స్పెషల్‌గా కొన్ని రివార్డ్ ఫండ్స్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు. అవేంటనేది ఇప్పుడు డిస్కస్ అయితే చేద్దాం. మీరు గనక యెస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ లవర్స్ అయినట్టయితే, అలాగే యెస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ మీరు తీసుకోవాలనుకున్నట్టయితే డిస్క్రిప్షన్‌లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు డైరెక్ట్‌గా అప్లై అయితే చేసుకోవచ్చు. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. భయ్యా, మీరు గనక ఫస్ట్ టైం నా ఛానెల్ చూసినట్టయితే మీరు కేవలం క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే కాదు, నెంబర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీరు పొందుతారు. కాబట్టి వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరి మనం మాట్లాడుకోబోయే క్రెడిట్ కార్డ్ పేరే యెస్ బ్యాంక్ రియో క్రెడిట్ కార్డ్. ఇది యూపీఐ ట్రాన్సాక్షన్ కోసం మాత్రమే స్పెషల్‌గా డిజైన్ చేయడం జరిగింది. సో రియో అప్లికేషన్ మీరు గూగుల్ ప్లే స్టోర్‌లో వెళ్లి అక్కడ డౌన్‌లోడ్ చేసుకొని ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. అలాగే అక్కడి నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. కానీ డిస్క్రిప్షన్‌లో లింక్ ద్వారా ఎందుకు చెప్తున్నా అంటే, మీకేమన్నా అప్లై చేసేటప్పుడు ప్రాబ్లమ్స్ వచ్చినాయనుకోండి, మీరు కామెంట్ చేశారంటే ఖచ్చితంగా వాళ్ళు రెక్టిఫై చేయడానికి ట్రై చేస్తాము. మా బ్యాక్ ఎండ్ టీమ్ అయితే ఉంటుంది భయ్యా. మీ యొక్క ఇన్ఫర్మేషన్ ఇచ్చామంటే తద్వారా మీకేమన్నా ప్రాబ్లమ్స్ వచ్చినట్టయితే మీతో కాల్ బ్యాక్ అయితే అరేంజ్ చేస్తాను. అందుకోసం చెప్తున్నా. మరి టాపిక్‌లో వచ్చినట్టయితే యెస్ బ్యాంక్ రియో రూపే క్రెడిట్ కార్డ్. ఎస్పెషల్లీ ఇదొక రూపే క్రెడిట్ కార్డ్ కాబట్టి మనం సింపుల్‌గా స్కాన్ చేసుకొని మరి పేమెంట్ చేసుకోవచ్చు. జనరల్‌గా వీసా, మాస్టర్ కార్డ్స్‌కి ఇటువంటి ఆప్షన్ అయితే లేదు భయ్యా. కానీ రూపే వేరియంట్ కార్డ్స్‌కైతే ఇదొక మంచి బెనిఫిట్ ఆప్షన్ చెప్పుకోవచ్చు. ఇక్కడ రూపే కార్డ్స్‌కి మీకొక విషయం అయితే చెప్పాల్సి ఉంది. అదేంటంటే చాలామందికి అన్న మా రూపే కార్డ్స్ పనిచేయట్లేదు, స్కాన్ చేసినా కూడా చూపించట్లేదు అంటున్నారు. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏందంటే, రూపే వేరియంట్ కార్డ్స్ అన్నీ కూడా కేవలం మర్చెంట్ క్యూఆర్ కోడ్స్‌కి మాత్రమే వర్క్ చేస్తాయి. సో, వాళ్ళు మర్చెంట్ అకౌంట్ అక్కడ మీకు క్యూఆర్ కోడ్ పెట్టారనుకోండి, అప్పుడు మీరు స్కాన్ చేసినప్పుడు మీకు కార్డ్స్ చూపిస్తాయి. కానీ నార్మల్‌గా ఇప్పుడు నా అకౌంట్ పర్సనల్ అకౌంటు, మీ అకౌంట్ కూడా పర్సనల్ అనుకోండి. మీకు ఏమన్నా స్కాన్ అంటే క్యూఆర్ కోడ్‌ని మీరు ఎవరైనా జనరేట్ చేసుకొని దానికి స్కాన్ చేపియమంటే అప్పుడు క్రెడిట్ కార్డ్స్ అంటే ఈ రూపే క్రెడిట్ కార్డ్స్ కనిపించవయ్యా. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. కేవలం మర్చెంట్ క్యూఆర్ కోడ్స్‌కి మాత్రమే అవి యాక్టివేట్ చేయబడ్డాయి. మరి మీరు యెస్ బ్యాంక్ యొక్క రియో రూపే క్రెడిట్ కార్డ్ తీసుకున్నట్టయితే మీకు ముఖ్యంగా 2 బెనిఫిట్స్ అయితే లభిస్తాయి. మీరు స్కాన్ చేసుకొని పేమెంట్ చేసుకోవచ్చని చెప్పాం కదా! ఈ స్కాన్ చేసుకొని పేమెంట్ చేసుకున్నందుకు గాను మీరు ఎవ్రీ రూ. 100 స్పెండ్ చేసినందుకు గాను మీకు 3% రియో కాయిన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ రియో కాయిన్స్ మళ్ళీ ఈ రియో అప్లికేషన్‌లో వెళ్లి మీరు రీడీమ్ కూడా చేసుకోవచ్చు. ఎలా రీడీమ్ చేసుకోవచ్చంటే డైరెక్ట్‌గా మీ యొక్క బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లోకే ఈ యొక్క అమౌంట్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. మరి వీటి యొక్క వాల్యూ బ్యాక్ ఎలా ఉంటుందంటే 4 రియో కాయిన్స్ ఈక్వల్స్ టు రూ. 1కు సమానంగా మనం రిడీమ్ అయితే చేసుకోవచ్చు. సో, డైరెక్ట్‌గా మీ యొక్క క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్‌లోకే ఇవి అడ్జస్ట్‌మెంట్ చేయబడతాయి. మీరు కేవలం యూపీఐ ట్రాన్సాక్షన్ చేసుకున్నందుకు గాను పొందేటువంటి ఈ రియో కాయిన్స్‌తో పాటు నాన్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ అంటే మీరు ఆన్‌లైన్‌లో కానీ, ఆఫ్‌లైన్‌లో గానీ ఏమైనా స్వైప్ చేసుకోవడం గానీ, లేదంటే ఏదైనా పర్చేజ్ చేసుకోవడం గానీ, బుక్ చేసుకోవడం చేసుకున్నారంటే దానికి కూడా మీకు 1% రియో కాయిన్స్ అయితే మీకు వస్తాయి భయ్యా. మళ్ళీ చెప్పా కదా! ఈ రియో కాయిన్స్‌కి మనకి ఎటువంటి ఎక్స్‌పైరీ అయితే ఉండదు. వీటికి ఎప్పుడైనా సరే మీరు ఈ కాయిన్స్ అన్ని జమ చేసుకొని మళ్ళీ మీరు ఈ స్టేట్మెంట్‌కి అడ్జస్ట్‌మెంట్ కూడా చేసుకోవచ్చు. అంటే బిల్ వచ్చిన దానికి మీరు దాంట్లో కొంచెం తగ్గే విధంగా వీటి రిడీమ్ కూడా చేసుకోవచ్చు. ఇక ఇంకొక ఆప్షన్ ఏందంటే మనకి జనరల్‌గా వచ్చేటువంటి 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ అంటే తెలిసే ఉంటుంది. జనరల్‌గా పెట్రోల్ బంక్‌లో వెళ్ళిన తర్వాత అక్కడ క్రెడిట్ కార్డ్ ద్వారా మీరు పేమెంట్ చేశారంటే ఆ పేమెంట్ చేసినందుకు గాను రూ. 100కి రూ. 1 అనేది ఎక్స్‌ట్రాగా చార్జ్ చేస్తారు. అది జనరల్‌గా అందరి క్రెడిట్ కార్డ్స్‌కి పడుతుంది. ఆ రూ. 1 కూడా వెనక్కి వచ్చేస్తుంది. దాన్నే ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ అంటాము. సో, దీనికోసం మనకి ఉన్నటువంటి ప్రతి క్రెడిట్ కార్డ్ కూడా 1% అయితే మనకు ఆఫర్ చేస్తుంది. బట్ దానికి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఉంటాయి. వీళ్ళు స్పెసిఫిక్‌గా ఏంటి అని చెప్పలేదు. బట్ స్పెషల్‌గా అయితే 1% మనకి వేవ్ ఆఫ్ అయితే అయిపోతుంది. ఇక ఇంకొక బెస్ట్ బెనిఫిట్ ఏందంటే మీరు ట్రావెల్ పర్పస్ కోసం ఈ క్రెడిట్ కార్డ్ తీసుకున్నట్టయితే ది బెస్ట్ ఆప్షన్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరు వేరే కంట్రీస్‌కి ఏమైనా ట్రావెల్ చేస్తున్నారు, లేదంటే ఇండియాలో మనకి వేరే సిటీస్‌కి ఎక్కువగా ట్రావెల్ చేస్తుంటారనుకోండి. అటువంటి బిజినెస్ పర్సన్ కోసం, ట్రావెల్ చేసే వాళ్ళ కోసం ఈ క్రెడిట్ కార్డ్ సూపర్ అని చెప్పుకోవచ్చు భయ్యా. ఎందుకంటే ఇక్కడ మనకి క్వార్టర్‌కి 2 చొప్పున కాంప్లిమెంటరీగా డొమెస్టిక్ ఎయిర్‌పోర్ట్ లాంచ్ యాక్సెస్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. సో, మీకు లాంచ్ యాక్సెస్ అనేది తెలిసే ఉంటుంది. ఎయిర్‌పోర్ట్ ట్రావెల్ చేసే వాళ్ళకి అక్కడ మీకేమైనా డిలే అయినదనుకోండి, లేదంటే మీరు ఫ్రెష్ అవ్వాలనుకున్నట్టయితే మనం లాంచ్ యాక్సెస్‌లో యాక్సెస్ తీసుకోవచ్చు. దానికోసం మీ క్రెడిట్ కార్డ్ చూపించినట్టయితే
ఇది రూపే వేరియంట్ అయినా కూడా మనకి ఈ యాక్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇంకొక విషయం ది బెస్ట్ ఆప్షన్ ఏందంటే ఇదొక లైఫ్ టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డ్ భయ్యా. మనకు జాయినింగ్ ఫీ లేదు. తర్వాత యాన్యువల్ ఫీ కూడా లేదు. కానీ ఇదొక లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ అని చెప్తున్నారు వీళ్ళు. కాబట్టి మీరు త్వరపడండి. ఎందుకంటే 2025 ఇయర్ కూడా రాబోతుంది. మరి ఇయర్ ఎండింగ్ లోపల వీళ్ళు ఎక్కువగా కార్డ్స్ సేల్ చేసుకోవాలని చెప్పి ఇటువంటి ఆఫర్స్ కూడా పెట్టే అవకాశం ఉంటుంది. దాని తర్వాత కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ వీళ్ళు చేంజ్ చేయవచ్చు. ఇప్పుడు నేను వీడియో చేసే టైంకి అయితే లైఫ్ టైమ్ ఫ్రీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకవేళ గనక ఇది లైఫ్ టైమ్ ఫ్రీ క్రెడిట్‌గా కాకపోయినట్టయితే 399 ప్లస్ జీఎస్టీ చార్జెస్ మనకు అప్లికబుల్ చేయబడతాయి. మళ్ళీ దీన్ని వేవ్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ జాయినింగ్ ఫీ అయితే ఏం పడదు భయ్యా. తర్వాత యాన్యువల్ ఫీ మాత్రమే ఇది చార్జ్ చేస్తారని చెప్తున్నారు. మరి యాన్యువల్ ఫీని మీరు వేవ్ ఆఫ్ ఎలా చేసుకోవాలంటే సంవత్సరం లోపల 1.2 లక్షలు ఖర్చు పెట్టారంటే అంటే రూ. 1,20,000 గనుక స్పెండ్ చేస్తారంటే పర్ ఇయర్‌లో ఈ 399 చార్జెస్ కూడా మీకు మళ్ళీ పడే అవకాశం అయితే ఉండదు. బట్ ఇప్పటికైతే ఇది లైఫ్ టైమ్ ఫ్రీనే. మరి మీరు అప్లై చేసే టైంకి ఎలా ఉంటుందనేది చెప్పలేం భయ్యా. సో, అందుకే త్వరపడండి. కార్డ్ అయితే చాలా ఫాస్ట్‌గా అప్రూవల్స్ ఇస్తున్నారు. ఇన్‌ఫాక్ట్ నేను ఎవరికైతే కార్డ్స్ రికమెండ్ చేస్తున్నానో వాళ్ళలో చాలామందికి యెస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ చాలా ఫాస్ట్‌గా అప్రూవల్స్ వస్తున్నాయి. చెప్పాలంటే యెస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్, ఐడీఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ ఇవన్నీ కూడా ఫాస్ట్ అప్రూవల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు భయ్యా. కాబట్టి ది బెస్ట్ క్రెడిట్ కార్డ్స్ లింక్స్ ఈ యెస్ బ్యాంక్ రియో కార్డ్స్‌తో పాటు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. మీరు కావాలనుకుంటే వేరే బ్యాంక్స్‌కి కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేసుకోండి. బట్ దీనికి ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే ఉంది. అదేంటంటే మినిమమ్ 21 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్ లోపల మధ్య ఏజ్ ఉండాల్సి ఉంటుంది. అలాగే మీరు సాలరీడ్ పర్సన్ అయినట్టయితే మినిమమ్ ఒక 25,000 టేక్ హోమ్ సాలరీ ఉండాల్సి ఉంటుంది. ఇక మీరు నాన్ సాలరీడ్ పర్సన్ అయినట్టయితే ఒక 5 లాక్స్ ఐటీఆర్ అనేది చూపించాల్సి ఉంటుంది. బట్ అలాగే అందరికీ ఉంటుందని చెప్పలేము. జస్ట్ అప్లై చేయండి. ది బెస్ట్ క్రెడిట్ స్కోర్ ఉన్నట్టయితే ఖచ్చితంగా మీకు కార్డ్ అయితే వస్తుంది. ఇంకో విషయం ఏందంటే యెస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లో చాలామందికి ఈ రిమోట్ ఏరియాస్ లేదంటే పల్లెటూరు ఏరియా వాళ్ళకి రావట్లేదు. ఎందుకంటే ఆ ఏరియాలో ఇంకా వాళ్ళ క్రెడిట్ కార్డ్స్ అవైలబుల్‌లో లేవనమాట వీళ్ళ సర్వీస్ అనేది. అందుకే మీరు దగ్గరలో ఉన్నటువంటి లేదంటే బంధువుల యొక్క సిటీ లేదా టౌన్ యొక్క పిన్ కోడ్, అడ్రెస్ ఎంటర్ చేసుకొని అక్కడికి కార్డ్ డెలివరీ పెట్టుకోండి. అక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ మీరు కావాలంటే చేంజెస్ కూడా చేసుకోవచ్చు. అంటే మీ ఆధార్ అడ్రస్‌కి మళ్ళీ మీ యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చేటట్టు చేంజ్ చేసుకోవచ్చు. సో, ఇదనమాట ప్రాసెస్ మొత్తం. ఇప్పుడు మీకు క్లియర్‌గా అర్థమైంది అనుకుంటాను. యెస్ బ్యాంక్ రియో క్రెడిట్ కార్డ్స్ ఎవరి కోసమని. సో, నన్ను అడిగినట్టయితే ఇప్పుడున్నటువంటి వాటిలో ది బెస్ట్ కార్డ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే యూపీఐ ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి ఎవరు కూడా ఎక్కువగా మనకి క్యాష్ బ్యాక్స్ ఇవ్వట్లేదు. సో, ఇదొక కార్డ్ అని చెప్పుకోవచ్చు భయ్యా. అలాగే టాటా నియో ప్లస్ రూపే క్రెడిట్ కార్డ్ ఉంది. అది కూడా యూపీఐ ట్రాన్సాక్షన్‌కి 2% వరకు క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. మరి దాని లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. కావాలంటే అప్లై చేసుకోవచ్చు. అలాగే లైఫ్ టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డ్ కాబట్టి జస్ట్ మీ దగ్గర వచ్చిందనుకుంటే ఇట్లా పడి ఉంటుంది. లిమిట్ ఎంతైనా ఇచ్చుకోండి, ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే మనకేమి వీళ్ళు చార్జ్ చేయరు కదా! సో, ఇది కానీ అడిషనల్‌గా మనకైతే ఉంటుంది భయ్యా. సో, ఇది అనమాట ఇన్ఫర్మేషన్. మరి ఈ యెస్ బ్యాంక్ యొక్క రియో క్రెడిట్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందనుకుంటా. నచ్చినట్లయితే లైక్ కూడా మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేస్తుంటా. నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో టాపిక్‌తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు జై హింద్.